హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీజేఆర్ అఫీషియల్ అండి. నేను ఈరోజు పండుగారం చేసే విధానం చూపిస్తున్నాను అండి. దానికి కావాల్సిన పదార్థాలు పండుమిరపకాయలు, టమోటాలు, ఉల్లిపాయ, తెల్లగడ్డ, చింతపండు, ఆయిల్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన వెంటనే ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన వెంటనే ముందుగానే 5 టమోటాలు కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. బాగా పండిన టమోటాలు వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. 2 నిమిషాల తర్వాత టమోటాలు బాగా మెత్తగా అయిపోయాయండి. ఇప్పుడు ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే చింతపండు కొద్దిగా వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఇప్పుడు ఉల్లిపాయ, చింతపండు కూడా బాగా మగ్గిపోయాయండి. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసి చింతపండు, పండుమిరపకాయలు మాత్రమే తీసుకొని ముందుగా ఉప్పు, తెల్లగడ్డ వేసి నూరుకోవాలండి. తర్వాత టమోటాలు, ఎర్రగడ్డ వేసి లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దానికోసం అదైన వెంటనే పోపు వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇలా చితగ్గొట్టిన తెల్లగడ్డ వేసి పోపులో వేసుకున్నానండి. పోపుని కారానికి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకుంటే పండుగారం రెడీ అండి. పండుగారం, పండుమిరపకాయ రోటి పచ్చడి ఇది ముద్దలోకి అయితే చాలా బాగుంటుందండి. రాగి సంగటి, చపాతీ, దోశ, రొట్టె దేంట్లోకైనా బాగుంటుందండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. బాయ్ అందరికీ.